మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారైన ఆర్కే రోజా గారి మీద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే మహిళలు అందరూ బయటికి రావడం జరుగుతుంది. రాజకీయాల్లో కానివ్వండి, అలాగే వివిధ వృత్తుల్లో మహిళలు ఇప్పుడే బయటకు వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ముందుకొచ్చే మహిళలు కూడా రాలేని పరిస్థితి. ఎందుకు అని అంటే మహిళలు ఏదైనా మాట అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతారు. ఆయన మరీ దారుణంగా మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడారు అంటే పాపం ఆవిడైతే ఎంత బాధపడతారు. మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళని కూడా మనం చూసుకోవాలి కదా. ఒక మాట మహిళల్ని అనే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఏదన్నా రాజకీయ పరంగా ఏవైనా విభేదాలు ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా పర్సనల్ లైఫ్లోకి వచ్చి పర్సనల్గా నిందించడం చాలా తప్పు. అలాగే మొన్న ఉప్పాల హారిక గారి మీద కూడా ఆ దాడిని కూడా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆవిడని పరామర్శించడం జరిగింది. ఆవిడైతే ఏడుపు ఒకటే తక్కువ, మహిళలు బయటికి రావటం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు అని ఆవిడైతే చాలా బాధపడుతున్నారు. నిజంగా చాలా దారుణం అండి. ఈరోజు మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి గారు మహిళల మీద చేయాలన్నా, మహిళల గురించి మాట్లాడాలన్నా వణుకు పుట్టేలాగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు. ఇప్పుడు మహిళల మీద ఇన్ని ఘోరాలు, ఇన్ని అగత్యాలు జరుగుతుంటే ఆవిడ నోరు మెదపకుండా ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల గురించి మాట్లాడితే తాట తీస్తా అన్న ఆయన ఈరోజు ఏమీ మాట్లాడకుండా ఇదంతా కూడా చూస్తూ అలా ఉంటున్నారే తప్ప ఖండించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. మహిళల్ని ఎవరు ఏ పార్టీ వాళ్ళు అన్నా సరే తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. పార్టీతో సంబంధం లేదు, దేనితోనూ సంబంధం లేదు. కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మహిళల్ని గౌరవిస్తేనే స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని మన పూర్వీకులు అన్న విధంగా మహిళల్ని గౌరవించడం ముందు నేర్చుకొని తర్వాత మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి ఎవరన్నా చేస్తే వాళ్ళందరి మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళా కమిషన్ కోరుకుంటూ